హాయ్, ఉమా ఫ్రమ్ ఉమా పరిమళం యూట్యూబ్ ఛానల్. ఈ ఇరాన్ ఈ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రకరకాలుగా వింటున్నాము మనం. ఆమ్, ఈ మధ్యకాలంలో ఇరాన్ స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేస్తుందని, అమెరికా జడుస్తుందని ఏవేవో వార్తలు వస్తున్నాయి, న్యూస్లో వింటున్నాం. ఈ స్లీపర్ సెల్స్ అన్న మాట విన్న తర్వాత నాకు సడన్గా అనిపించింది, ఓకే దీని గురించి షేర్ చేద్దాము అని. అది వార్లోనే స్లీపర్ సెల్స్ ఉండవండి, మన చుట్టూ కూడా మన డైలీ లైఫ్లో మనం మన చుట్టూ కూడా స్లీపర్ సెల్స్ తప్పకుండా ఉంటాయి. అది ఎవరో కాదు, మన వాళ్ళే, మన ఫ్రెండ్సే కానివ్వండి, మన చుట్టాలే కానివ్వండి, అన్నదమ్ములే కానివ్వండి, అక్క చెల్లెలే కానివ్వండి, అత్తా కోడళ్ళే కానివ్వండి, ఎవరు సఖ్యంగా ఉన్నా కానీ ఇంకొకళ్ళు భరించలేరు. కొన్ని కేసుల్లో ఏంటంటే వాళ్ళకి అది అలవాటు. వీళ్ళందరూ కూడా స్లీపర్ సెల్స్ అనమాట. మనకి ఎప్పుడు బాంబు పేలుస్తారో మనకి తెలియదు. రిమోట్ వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు, మనకు తెలియకుండానే మన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తారు. మన వీక్ పాయింట్స్, స్ట్రాంగ్ పాయింట్స్ అన్నీ వాళ్ళకి తెలుసు. ఎక్కడ ఎప్పుడు ఎలా నొక్కాలో అలా నొక్కుతారు. సో ఐ కాల్ దమ్ యాజ్ స్లీపర్ సెల్స్. అందుకని కొంచెం మన లైఫ్లో కూడా గమనిస్తూ ఉండాలి, కొద్దిగా గమనించుకోవాలి. వీళ్ళు ఇట్లా, వాళ్ళు ఇట్లా. అసలు ఒక మాట వాళ్ళకి ఎలా తెలిసిపోయింది? ఇద్దరు సఖ్యంగా ఉంటే చూడలేరండి. దిస్ ఈజ్ రియల్లీ నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. అది హూఎవర్ ఇట్ ఈజ్, అత్తా కోడళ్ళే కానివ్వండి, అక్క చెల్లెలే కానివ్వండి, ఫ్రెండ్సే కానివ్వండి, ఇద్దరు క్లోజ్గా ఉంటే మూడో వ్యక్తి భరించలేరు. ఏదో ఒకటి చెప్పి వాళ్ళిద్దరిని విడదీస్తే కానీ వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. అదొక రకమైన విచిత్రమైన సైకాలజీ అది. సో ఆ స్లీపర్ సెల్స్కి రిమోట్ చేతిలో పెట్టుకుంటారు. ఆ మీట నొక్కితే ఇక్కడే కాదు, ఊళ్ళల్లో ఎక్కడున్నా కానీ అది అక్కడ బాంబు పేలుతుంది. ఆ కెపాసిటీ వీళ్ళకి ఉంది. అలా ట్రైన్ చేస్తారు మైండ్స్ని. సో బీ కేర్ఫుల్ అండ్ వాచ్ఫుల్. యుద్ధాల్లోనే కాదు, స్లీపర్ సెల్స్ మన జీవితాల్లో డే టు డే లైఫ్లో కూడా స్లీపర్ సెల్స్ మన చుట్టూతా ఉంటాయి. బీ వాచ్ఫుల్ అండ్ టేక్ కేర్. బాయ్. ఇంకొక విషయం ఈ స్లీపర్ సెల్స్ గురించి అండి. వాళ్ళు మన పక్కనే ఉంటారు, మనతోనే ఉంటారు. వాళ్ళు మన ఓన్ పీపుల్ కూడా కావచ్చు. ఇంకొక వెరైటీ ఆఫ్ పీపుల్ ఏంటంటే, వాళ్ళు మనతో పాటు నవ్వుతూ, మన పక్కనే నడుస్తూ, మన సంతోషాల్లో, మన ఆనందాల్లో పాలు పంచుకున్నా సరే, వాళ్ళు లోపల వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి. మన సంతోషాన్ని వాళ్ళు చూడలేరు, కానీ బయటపడరు. మన ఆనందాన్ని వాళ్ళు పంచుకున్నట్టు కనిపించినా వాళ్ళు మటుకు వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి. డెఫినెట్గా దిస్ ఇంపాక్ట్ విల్ బీ ఆన్ హర్స్. 2 స్లీపర్ సెల్స్ కలిసినాయి అనుకోండి, ఉన్న వాళ్ళలో ఉన్న 5-10 మందిలో 2 స్లీపర్ సెల్స్ కలిసిందంటే అది పెద్ద డైనమైట్, పేల్చేస్తారు. ఎక్కడో ఒక చోట మనల్ని ఇరికిచ్చేయటం కానీ, తర్వాత ఉన్నట్టుగా మాట్లాడరు. దాన్ని బ్రష్తో కలర్స్ వేసినట్టుగా మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి ఇన్సిడెంట్ కూడా వేరే విధంగా క్రియేట్ చేసి అదే దృశ్యం చూపిస్తారు. దాన్నే దృశ్యం మనం నిజమని నమ్ముతాం అన్నమాట. సో ఈ విషయాల్లో కొంచెం యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి. అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. హూ ఈజ్ స్లీపర్ సెల్, హూ ఈజ్ నాట్ స్లీపర్ సెల్స్. అంటే వాళ్ళు ఏమీ డేంజరస్ కాదు, కానీ ఎట్ ద సేమ్ టైం డేంజరస్. అది ఎంతవరకు ఎంతవరకు డేంజరస్ కాదు అన్నది మనమే అబ్జర్వ్ చేసుకోవాలి. కొంచెం తీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు, నమ్మవద్దు. తీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు, నమ్మవద్దు. టేక్ కేర్.